ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాగ్దానము, యెహోవానైన నేను మార్పు లేని వాడను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించే మనం గుర్తించుకోవలసిన వాగ్దాన సత్యం, మన దేవుడు మారనివాడు. నిరంతరము మారిపోతున్న ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. నేడు వచ్చిన ఫ్యాషన్ రేపటికి మారిపోతుంది. నేడు తాజాగా తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులు అనతి కాలములోనే పాతబడిపోతున్నాయి. వాటి స్థానములో క్రొత్తవి వచ్చేస్తున్నాయి. అలాగే మనుషులు మారిపోతున్నారు. మనుషుల ప్రేమలు కూడా మారిపోతున్నాయి. అయితే మన దేవుడు మారనివాడు. మనము ఎలాగున్నా మన పట్ల ఆయన స్థిరమైన ప్రేమ మారదు. నేటి మన దేవుని నామము, మన దేవుడు డాలునయున్నాడు. కీర్తన 91:4. నేటి ధ్యానాంశము, సానుకూల మాటలతో సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. సానుకూల మాటలతో సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ప్రియులారా, మాటలు మన జీవితాన్ని శాసిస్తాయి. సాధారణంగా మనము దేనిని చూస్తామో, దేనిని అనుభవిస్తున్నామో దానిని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని విధానము దానికి పూర్తిగా విరుద్ధమైనది. దేవుడు ఏది జరగాలని కోరుకుంటాడో దానిని గురించే మాట్లాడుతాడు. ఆదియందు దేవుడు సృష్టిని చూసినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండినది. ఆ భూమి అగాధ జలము క్రింద ఉన్నది. చీకటి ఆ అగాధ జలముపై కమ్మి ఉన్నది. అయితే దేవుడు మాట్లాడినప్పుడు భూమి యొక్క వాస్తవ స్థితిని గాని, దానిని ఆవరించిన చీకటిని గురించి గాని మాట్లాడకుండా ఏది జరగాలని కోరుకుంటాడో దానిని గురించి మాట్లాడాడు. వెలుగు కలుగుగాక అని ఆయన పలికాడు. అనగా వెలుగు కలగాలని ఆయన కోరుకున్నాడు. ఆ వెలుగును గురించే మాట్లాడాడు. అంతవరకు లేని వెలుగు ఆయన మాట్లాడగానే వచ్చింది. మనము లేని దానిని పొందుకోవాలి అంటే ఉన్నదాని గురించి కాదు, పొందబోవు దాని గురించి మనము మాట్లాడాలి. పొందబోవు పరలోక రాజ్యమును గురించి, పొందబోవు పరిశుద్ధాత్మను గురించి, పరలోక రాజ్యములో పొందబోవు ఆధిక్యతలను గురించి యేసు ప్రభువారు ఎన్నోసార్లు తన శిష్యులతో మాట్లాడారు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మనము మొదట దేవుని విధానములో మాట్లాడటం నేర్చుకోవాలి. అదే పొందబోవు దానిని గురించి మాట్లాడుట. యూదులు ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు ఎల్ చైమ్ అంటారంట. అనగా లెట్స్ లివ్. రోగంతో ఉన్న వారిని కలుసుకున్నప్పుడు ఎల్ చైమ్ అని వారిని పలకరిస్తారు. అనగా జీవించు లేదా నీవు జీవిస్తావు అని. యూదులకు ఆశావహ దృక్పథం ఎక్కువ. యూదుల యొక్క స్త్రీలు వారి కడుపులో బిడ్డ ఉండగానే ఈ బిడ్డ గొప్ప ప్రవక్త అవుతాడని, సైంటిస్ట్ అవుతాడని పదే పదే పలుకుతూ ఉంటారు. మనం ఏం మాట్లాడతామో అదే పొందుతాం. మనలో చాలామంది దేవుని విధానాన్ని అనుసరించకుండా యాషావు విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఒకరోజు యాసావు ఆకలితో అల్లాడుతూ అడవి నుండి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేసరికి అతని తమ్ముడైన యాకోబు చిక్కుడు కాయల కలగూర వంటకాన్ని, కిచిడీని తయారు చేసుకుంటున్నాడు. దానిని చూడగానే యాషావుకు నోరూరింది. దానిని పెట్టమని అడిగాడు. అప్పుడు యాకోబు, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వు, నేను దీనిని నీకు పెడతాను అన్నాడు. అప్పుడు యాషావు యొక్క మాటను ఒక్కసారి గమనించండి. ఆదికాండము 25వ అధ్యాయము 32వ వచనం. నేను చావబోవుచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అన్నాడట. ఇవే మాటలు. అతడు ఎందుకు చావబోతున్నాడు? ఆ సమయంలో అతనికి తీవ్రమైన అలసట ఉండటం అనేది వాస్తవమే. అంత మాత్రాన్నే చనిపోతాడా? అతడు అలా మాట్లాడటం వల్లనే ఆ రోజు అతడు తనకున్న దానిని పోగొట్టుకున్నాడు. ఈరోజు సాతానుడు మనలో చావును గూర్చిన ప్రోగ్రామింగ్ చేసినట్టుగా మనమందరము పదే పదే చావు ప్రస్తావన తీసుకొస్తాం. వీళ్ళందరికీ వండి పెట్టలేక చస్తున్నాను అంటది ఒక ఇల్లాలు. ఈ గిన్నెలు తోమలేక చస్తున్నాను అంటది మరొక ఇల్లాలు. ఈ ఉద్యోగం చేయలేక చస్తున్నాను అంటాడు ఒక సోదరుడు.
ఇలాగు ప్రతిదానికి చావు ప్రస్తావనను సాతానుడు మన మాటల్లో ప్రోగ్రామింగ్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని వలె పొందబోవు వాటిని గురించి మాట్లాడుదాం, లేదా దావీదు వలె ఆశావహ దృక్పథముతో మాట్లాడదాం. 118వ కీర్తన 17వ చరణంలో దావీదేమంటాడంటే, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యములు వివరించెదను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ 2026వ సంవత్సరంలో మీరు మా మాటలను మార్చండి. మేమందరము సానుకూల దృక్పథంతో మాట్లాడి అద్భుతమైన జీవితాన్ని పొందుకొని నీకు మహిమకరంగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.